బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపు వాదనలను చూస్తే ఈ కేసులో ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. తనపై దాఖలు చేసిన కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నిన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో హైకోర్టు రికార్డులో ఉన్న అన్ని డాక్యుమెంట్లను సమర్పించామని సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపు వాదనలు చూస్తే ఈ కేసులో ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. తనపై దాఖలు చేసిన కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నిన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ రోజు వాదనలు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముకుల్ రోహత్గి వాదనలపైనే అందరి దృష్టి నెలకొన్న నేపథ్యంలో ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ విజయ చంద్రిక. సుప్రీంకోర్టులో ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించిన క్వాష్ పిటిషన్ పైన వాదనలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. సో నిన్న ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు తరపున హరీష్ సాల్వే తమ యొక్క వాదనలు కూడా వినిపించారు. సమయం మించిపోవడంతో ఈ కేసును ఇవాళకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇదే కేసు సంబంధించిన విషయంలో మొత్తం కూడా ధర్మాసనం క్లియర్గా, అంటే మొత్తం సుదీర్ఘమైనటువంటి వాదనలు కూడా నిన్న హరీష్ సాల్వే వినిపించడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దగ్గర నుంచి అంతకుముందు జనరల్గా విచారణ చేశామన్నటువంటి కారణము, దాంట్లో ఉన్న విషయాలు ఎఫ్ఐఆర్లో పొందుపరిచి ఉన్నారా లేదా అనేటువంటి ఇష్యూస్తో పాటుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 2021లో నమోదు చేసి తర్వాత చంద్రబాబు నాయుడును కూడా చేర్చడం జరిగింది. కాబట్టి 17A ఖచ్చితంగా దీనికి వర్తిస్తుంది అనేటువంటి విషయాలను కేసులో కూడా, అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ కేసులో ఎక్కడ కేసు నమోదైంది, జిఎస్టీ సంబంధించినటువంటి ఎగవేత చేసింది ఎవరు, ఆ కంపెనీ ఏదైతే ఎక్విప్మెంట్ సప్లై చేస్తే సో దానికి సంబంధించినటువంటి విషయంలో ఉన్న సమస్యను చంద్రబాబు నాయుడు కేసుకి ఏ రకంగా కూడా ముడిపెట్టాల్సిన పని లేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు అనేటువంటి విషయాలతో పాటుగా 17Aని అతిక్రమించారనేటువంటి అంశాన్ని మాత్రం చాలా క్లియర్గా ఏదైతే హరీష్ సాల్వే ఏదైతే గౌరవ ధర్మాసనం ముందు కూడా పూర్తిగా ఆయన వాదనలు కూడా వినిపించారు. సో నిన్న సమయం మించిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ సిఐడి తరపున, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తమ యొక్క వాదనలు కూడా తిరిగి ఇవాళ వినిపించేటువంటి పరిస్థితి. సో వాళ్ళు త్వరి నుంచి కూడా ఈ కేసు సంబంధించి ఏదైతే 17A వర్తించదు, ఈ కేసు సంబంధించినటువంటి కంప్లైంట్ కావచ్చు లేదా అప్పట్లో చేసినటువంటి విచారణకు సంబంధించిన అంశాలు, వీటిని ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి ఇదే మనం పదే పదే చూస్తున్నాం. సో దీంతో పాటుగా కార్పొరేషన్కి సంబంధించి నియామక ఏర్పాటు కావచ్చు లేదా దాంట్లో ఉన్న అధికారుల నియామకం, వీటికి సంబంధించినటువంటి అంశాలనే చెప్తూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే నేరుగా ఈ కేసులో నేరుగా ఏ రకంగా ఆర్థిక పరమైనటువంటి లబ్ధి చంద్రబాబు నాయుడుకు జరిగింది అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు తెలుసు. దాంతోపాటుగా పార్టీ సంబంధించినటువంటి ఫండ్ అనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఏదైతే నిబంధనల ప్రకారం జరిగి ఉన్నటువంటి విషయాలని ఖచ్చితంగా వాటిని కోర్టు ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. సో ఇలాంటప్పుడు ఈ కేసు సంబంధించిన విషయంలో ఇవాళ సిఐడి ప్రభుత్వం తరపున ఏ వాదనలు వినిపిస్తారు, హైకోర్టు ముందు ఉంచినటువంటి డాక్యుమెంట్స్ను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచినటువంటి నేపథ్యంలో వాటిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాలను ఆధారంగా తీసుకుని ఇవాళ ఒక ఆదేశాలు వస్తాయని చెప్పి దీనిపైన చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సంబంధించిన కేసుల్లో ముఖ్యంగా ఇది క్వాష్ అయితే మాత్రం మిగిలిన అన్నిటిపైన దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి విషయంలో కేసు ఎఫ్ఐఆర్ చేసినా, అరెస్టు చేసినా నిబంధనల ప్రకారం
ఎవరైతే సిఐడి కావచ్చు ప్రభుత్వం వ్యవహరించలేదు అనేటువంటి అంశాల్లో ప్రభుత్వం ఏ రకంగా దీన్ని పాటించిందనే విషయాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ముందుకు ఉంచినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇవన్నీ వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఏం రాబోతోంది, సో దీనికి సంబంధించిన విషయం పైన కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవాళ మధ్యాహ్నం ఇంకొక వైపు పీటీ వారెంట్లు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అట్లనే సో ఏదైతే ఏపీ ఫైబర్ గ్రిడ్ సంబంధించినటువంటి 2 పీటీ వారెంట్లు కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో వేసిన పరిస్థితి. వీటిపైన కూడా వాదనలు జరగబోతున్నాయి. వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేసేందుకు అటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రసాద్ కూడా ఏసీబీ కోర్టు నుంచి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు.